నా పేరు రామకృష్ణారెడ్డి, ఏలూరు జిల్లా ఉస్సూరు మండలం తాళ్ళవెల్లి గ్రామం. ఇది పామాయిల్ తోట అండి. మాది 20 ఎకరాలు ఉంది. సొంత రైతుని నేను. ఇది ఒక ఎకరానికి వచ్చేపాటికి 10 టన్నులు పండుద్దండి. ఎకరానికి 10 టన్నులు పండుద్దండి. వాటికి ఒక్కొక్క నెలలో ఒక్కో రేటు ఉంటుందండి. 15,000 నుంచి 20,000 దాకా ఉంటుందండి టన్నుకి. గవర్నమెంట్ వేసుకుంటుంది. ఇక్కడే మా ఇళ్ళకాడి నుంచి 4 పర్లాంగుల దూరంలోనే ఏబిజీ కాటా ఉంది. వాళ్ళే వేసుకుని కంపెనీ ఉంది. పామాయిల్ కాటా ఉంది, కంపెనీ ఉంది. వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 20,000 నడుస్తుంది మార్కెట్. ఒక 2 నెలల నుంచి 20,000 నడుస్తుందండి. ఎకరానికి వచ్చేపాటికి 10 టన్నుల నుండి 8 టన్నుల దాకా దిగుబడి ఉంటుందండి. దీనికి వచ్చేపాటికి ఎవరికైనా కౌలుకి ఇచ్చేసుకోవాలనుకుంటే 70,000 నుండి 80,000 దాకా కౌలు ఇస్తారండి. మేము కౌలుకి ఇవ్వకుండా మేము సొంతంగా చేసుకున్నాం. మాకు ట్రాక్టర్ అవన్నీ ఉన్నాయి. మేము సొంతంగా చేసుకుని 10 సంవత్సరం ఎరువు దొరుకుతాం. ఎకరానికి 2 ట్రిప్పులు తప్పున ఎరువు దొరుకుంటామండి. దీన్ని జాగ్రత్తగా పోషణ చేసుకుంటామండి. దీనికి వచ్చేపాటికి 3 సార్లుగా కింద ముందు పోయాలి. యూరియా, సూపరు, పొటాషు, మెగ్నీషియం 3 సార్లు వేయాలి. 3 సంవత్సరంలో 3 సార్లు వేయాలి. కలుపు ముందు ఈ పెచ్చట్లకి 3 సార్లుగా కొట్టాలి. దీనికి వచ్చేపాటికి వాటర్ కత్తి ఎక్కువగా ఉండాలి. రెండోది ఇంకోటి వచ్చేపాటికి మట్ట కూడా మిషన్తో ఆడించుకుంటే అది కూడా బలం. అలా పోగుపెట్టిన మట్టలన్నీ మిషన్తో ఆడించుకుని అది కూడా బలం. ఇంకోటి వచ్చేవాడిని సొంతంగా చేసుకుంటే ₹1 మిగులుతుంది. కౌలుకి ఇస్తే వాళ్ళు ఇష్టమైన చేస్తారు. డ్రిప్పులు చూడరు, పామాయిల్ చెట్లని చచ్చిపోయినా పట్టించుకోరు. అందుకని మేము కౌలుకి ఇవ్వకుండా మేము సొంతంగా చేసుకుంటామండి. ఇది వచ్చేపాటికి 10 సంవత్సరాలు చేయనండి. ఇది 5 సంవత్సరాల నుంచి మాకు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఎకరానికి 8 టన్నులు అవుతుందండి. ఇప్పుడు ఒక 3 నెలల నుంచి టన్ను ₹20,000 అండి. ఇప్పుడు కొంచెం కాపు తగ్గింది. ఈ కాపు వచ్చేపాటికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు బాగా కాపు ఉంటుందండి. ఈ 4 నెలలు బాగా కాపు ఉంటుంది. ఆ 4 నెలలు కొంచెం రేటు తక్కువ ఉంటుంది. 15,000, 16,000 మార్జిన్ నడుస్తుంది. ఇప్పుడు దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2 నెలల నుంచి ఈ 20,000 మార్కెట్ ఇస్తున్నారండి కంపెనీ వాడు. అందుకని కౌలు కూడా బాగా ఎగబడుతున్నారు. అందుకని మీ కౌలుకి కూడా మేము సొంతంగా చేసుకుంటున్నామండి. ధన్యవాదాలు. దానికి పామాయిల్ది వచ్చేపాటికండి ఒక దొంగలు దొంగతనం చేస్తారని భయం లేదు. ఒక కోతి పాడు చేస్తుందని భయం లేదు. ఎక్కడ పడేస్తుంది అక్కడే ఉంటుంది. నాకు ఎలా ఎవరు తీసుకోరు. రెండోది ఇంకోటి ఏంటంటే ఇది ఒక 4 రోజులు మోటార్ చెడిపోయినా ఈ చెట్టుకి భయం ఉండదు. ఈ మొక్కదాన్ని వేసుకున్నా, పొగాకు వేసుకున్నా, ఏసన్ వేసుకున్నా, లేదా పత్తి వేసుకున్నా ఒక 6 రోజులు మోటార్ లేకపోతే ఎండిపోతుంది. దీనికి వచ్చేపాటికి ఒక 6 రోజులు మోటార్కి ఇబ్బంది ఉండదు. దొంగల భయం ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి దీనివల్ల సేఫ్టీ ఏంటంటే ఇతర దేశాలకి మన పిల్లలు చదువుకు వెళ్ళిపోయినా కౌలుకి ఎగబడుతున్నారు పామాయిల్తో బాగా. అది మెయిన్ సేఫ్టీ. ఇంకో పంట కంటే 10 సంవత్సరాలు ఎదుర్కోవాలి. ఇదైతే 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి తీసుకుంటున్నారు లీజులు. అసలు అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు. అసలు మన కౌలుకి ఇచ్చుకుంటారు. కానీ అది ఎక్కడన్నా ఇతర దేశాల్లో ఉన్న దీనికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. దీనికి మన చేను చూసుకునే పని లేదు. మన చేను మనకు భయం లేదు. దీంట్లో వచ్చేపాటికి నాటుకోళ్ళు పెంచుకోవచ్చు. కింద శుభ్రంగా చేసుకుని మట్టలో గిట్ల శుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని నాటుకోళ్ళు, పందెం కోళ్ళు పెంచుకుని అమ్ముకోవచ్చు. రెండోది ఇంకోటి నుంచి ఎర్ర ఫారంలు వేసుకోవచ్చు. ఎర్ర ఫారంలు వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చుట్టూరు కొబ్బరి చెట్లు పెట్టుకోవచ్చు. మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. కొత్తగా వేసుకునే రైతులకండి మనం జాగ్రత్తగా పోషణ చేసుకుంటే మనకి 4వ సంవత్సరం కాపుకి వస్తుంది. మనకేంటంటే ఇందాక మీకు చెప్పాను, కోతులు భయం ఉండదు, దొంగల భయం ఉండదు. ఇంకోటి అంటే మనం ఏమన్నా ఊరు వెళ్ళిపోయి మన పిల్లలు ఇతర దేశాలు వెళ్ళిపోయినా మనం వ్యవసాయం చేసుకోలేకపోయినా కౌలుకి ఇచ్చినా కౌలు వాళ్ళు చేస్తారు. మనకి భయం లేదు. ఇంకోటి ఏంటంటే మన భూమికి సెక్యూరిటీ ఉంటుంది. తోట వేసుకుంటే పామాయిల్ తోట ఏమని ఏ తోట సెక్యూరిటీ ఉంటుంది. మామూలుగా ఉట్టి భూమి అయితే 10 సంవత్సరం కౌలుకి ఇచ్చుకోవాలి. ఎవరి వాళ్ళకి అయితే మనం చేసుకోవాలి. దీనికైతే భయం లేదు అని నా ఆలోచన.